Tally Lukesh SAP Software Training. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో కస్టమర్ మాస్టర్ని ఎలా క్రియేషన్ చేయాలి, కస్టమర్ ఇన్వాయిస్ని ఎలా పోస్ట్ చేయాలి, కస్టమర్ పేమెంట్ ఎలా చేయాలి అనేది మీతో డిస్కస్ చేస్తాను. లాస్ట్ క్లాస్లో నేను అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎలా చేయాలని చెప్పున్నాను. అదేవిధంగా ఈ యొక్క క్లాస్లో మనకి కస్టమర్ క్రియేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను, పోస్టింగ్ ఎలా చేయాలో మళ్ళీ చెప్తాను. అదేవిధంగా కస్టమర్ పేమెంట్ ఎలా చేయాలనేది నేను దీంట్లో డిస్కస్ చేస్తాను. ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు. ఓకేనా? చూడండి. చూడండి, కస్టమర్ పోస్టింగ్స్. కస్టమర్ మాస్టర్ క్రియేషన్ చేయడానికి మనం ఉపయోగించే టీ కోడ్ XD01. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 లేదా F-22లో పోస్ట్ చేయొచ్చు. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N ఇక్కడ చూసుకోవచ్చు. కస్టమర్ పేమెంట్ F-28లో మనం చేయొచ్చు. కస్టమర్ డేటాలో క్రియేషన్ చేసేటప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటే వాటిని XD02లోకి వెళ్ళి మార్చచ్చు, చేంజ్ చేయొచ్చు. మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటాయి. ఇంకా కస్టమర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ అంటే XD03లో మనం కస్టమర్ మాస్టర్లో ఎలాంటి పేరు ఇచ్చినామో, ఎలాంటి అడ్రస్ ఇచ్చినామో జస్ట్ డిస్ప్లే అవుతుంది, అంతేగాని ఎలాంటి మనం మార్చడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ చూడాలంటే FD10Nలోకి వెళ్ళి చూడొచ్చు. సో ఫస్ట్ నేను XD01లోకి వెళ్ళి కస్టమర్ని ఎలా క్రియేషన్ చేయాలో మీకు చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి, XD01 ఎంటర్ ఇస్తే డైరెక్ట్గా మనకి కస్టమర్ క్రియేషన్ బాక్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు అకౌంట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏవైతే క్రియేషన్ చేసి ఉంటారో, ఓకే, అకౌంట్ గ్రూప్స్ ఏవైతే చేసి ఉంటారో అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్లో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు నా కస్టమర్కి సంబంధించి విత్ ఇన్ ద స్టేట్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, ఇండియాలో మనము ఎక్కడ సేల్ చేసిన డొమెస్టిక్ పర్సన్స్కి వాళ్ళని మనం తీసుకోవాలి. నేను ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ V1 తీసుకుంటున్నా. ఇది నా కంపెనీ, ఇది ఒక అకౌంట్ గ్రూప్ నాది. ఓన్లీ ఇండియాలో పర్సన్స్ మాత్రమే సేల్ చేస్తాను. నా కంపెనీ కోడ్ VIV1 వివో పివిటి LTD. ఓకే, ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము కస్టమర్ క్రియేషన్ లోపలికి ఎంటర్ అవుతాం. ఇక్కడ టైటిల్ అని చూపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్తే మనకి కంపెనీ, డాక్టర్, డిఆర్, మిస్టర్ MS అని వస్తుంది. సో మనకి ఎలాంటి కస్టమర్స్ మనం సేల్ చేస్తున్నామో వాళ్ళది మనం ఇక్కడ డీటెయిల్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను కంపెనీకి సేల్ చేస్తున్నాను, కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇస్తాను నేను రఘు పివిటి LTD. ఈ కంపెనీ వాళ్ళకు నేను సేల్ చేస్తున్నాను కాబట్టి ఈ కంపెనీ పర్సన్కి సంబంధించిన డేటాను నేను క్రియేషన్ చేసుకుంటున్నాను. అతని పేరు, ఓకే, అతని పోస్టల్ కోడ్, అతని స్ట్రీటు, ఇవన్నీ కూడా కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను క్రియేషన్ చేసుకుంటున్నాను. ఓకే, పోస్టల్ కోడ్ కడప. సో కంట్రీ అంటే ఇండియా తీసుకోవాలి, రీజన్ అంటే కడప ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాబట్టి ఇక్కడ రీజన్ క్లిక్ చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ 01 ఉంది కాబట్టి అదే తీసుకున్నాం. తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ డేటా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ చేసిన తర్వాత అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, రీకాన్ అకౌంట్. సో ఈ రీకాన్ అకౌంట్ అనేది మనం GLSలో క్రియేషన్ చేసి ఉంటాం, అవి ఇక్కడికి వచ్చేసుకుంటాం. సో మనం సేల్ చేసే పర్సన్ డొమెస్టికా లేకుంటే ఎక్స్పోర్టా లేదా వన్ టైం కస్టమర్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకుంటాం. సో నేను ప్రజెంట్ చేసేది డొమెస్టిక్ కాబట్టి డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ని సెలెక్ట్ చేశాను. సో తర్వాత సార్ట్ కీ చూసుకుంటే ఆ కస్టమర్ అనేవాడు మనకి మేజర్ కస్టమరా కాదా అనేది చూసుకోవాలి. ఇక మన కిందికి వస్తే ఇక్కడ చూపిస్తుంది ఆప్షన్ కస్టమర్ 031. కస్టమర్ నెంబర్
తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పైన కస్టమర్ నెంబర్ అని తీసుకోవాలి షార్ట్ కీలో. ఇక్కడ మనకి మేజర్ కస్టమర్ అని మనం తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, E6 మేజర్ కస్టమర్స్, ఎందుకంటే వాళ్ళు మనకు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉండొచ్చు. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత టర్మ్స్ ఆఫ్ పేమెంట్. సో అతను వన్ టైం పేమెంట్లో పే చేస్తున్నాడా ఇమీడియట్గా, లేదా లేకుంటే 14 డేస్లో పే చేస్తాడన్నాడా. ఓకే, అతనికి ఎంత పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాలి. ఒకవేళ 30 డేస్ టైం తీసుకుంటే 2% ఇవ్వాలా, 45 డేస్ తీసుకుంటే అసలు ఏం ఇవ్వకూడదా. ఇలా 0001, 0002, 0003, 0004 ఇలా చాలా రకాలుగా ఇక్కడ మనకి పర్సంటేజెస్ ఉంటాయి. దీన్ని బట్టి నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి, కస్టమర్ చేసే ట్రాన్సాక్షన్ బట్టి అతనికి మనము లిమిట్స్ అనేది ఇస్తాం. ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం టాలరెన్స్ గ్రూప్ అనేది వెండర్కి కస్టమర్స్కి సేమ్ తీసుకుని ఉంటాం. సో వాళ్ళని మనం ఇక్కడ సర్వీస్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ 2 క్రియేషన్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను వివో తీసుకుంటాను, VI V7 తీసుకుంటాను. సేవ్ చేస్తున్నాను. చూసారా, 16468 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ VI V1. సో ఆ కస్టమర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. ఓకే, డన్. మళ్ళీ వేరే పర్సన్ కూడా క్రియేషన్ చేస్తాను. నేను 2 క్రియేషన్ చేస్తాను. మీరు మ్యాక్సిమం ఒక 5 or 6 కంపల్సరీగా క్రియేషన్ చేసుకోండి. ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. నేను మళ్ళీ కూడా వేరే కస్టమర్ని క్రియేషన్ చేస్తున్నాను. ఇక్కడ కళ్యాణి PVT LTD మిస్. ఈ డీటెయిల్స్ అనేది జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. కంపెనీ కోడ్ డేటా సేమ్ విత్ ఇన్ ద కంట్రీ కాబట్టి డొమెస్టిక్ తీసుకుంటున్నాను. షార్ట్కి 031, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 అండ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ 0001, టాలరెన్స్ గ్రూప్ VI V7. సో తర్వాత సేవ్ చేస్తున్నాను. చూసారా, 16469 హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో 2 కస్టమర్ మాస్టర్స్ని క్రియేషన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇప్పుడు కస్టమర్స్ని క్రియేషన్ చేసాము, బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి, వారి పేరు మీద మనము ఒక ఇన్వాయిస్ని అంటే లైక్ ఒక డాక్యుమెంట్ని రైట్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మన దగ్గర 1 lakh సరుకు తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే 50,000 సరుకు తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే 60,000 తీసుకుని వెళ్ళొచ్చు. సో కాబట్టి మనం FB70లోకి వెళ్ళి ఇన్వాయిస్ని రైట్ చేయాలి. ఓకేనా, కస్టమర్ ఇన్వాయిస్ FB70కి వస్తే మనం ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్ VI V1. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఉందా లేదా అని గమనించుకోవాలి మీరు. ఇక్కడ పొరపాటున వేరే కంపెనీ కోడ్ ఉంటే ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇచ్చుకొని ఓకే ఇచ్చుకోవాలి, లేదంటే బై మిస్టేక్లో వేరే కంపెనీ కోడ్లో మీరు ఎంటర్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు కస్టమర్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఏవైతే కస్టమర్స్ని క్రియేషన్ చేసి ఉంటామో అవన్నీ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. చూసారా, నేను 6 మెంబర్స్ని క్రియేషన్ చేశాను, అవి ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు రఘు ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నాను. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్దాం, ఎందుకంటే ఒకసారి మనకి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆ విధంగా తీసుకుంటాం కాబట్టి మనం ఒకసారి రిఫ్రెష్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ చేస్తే వచ్చేస్తుంది. డేట్ ఈరోజు తీస్తున్నాను, 02/07/2022. రెఫరెన్స్ కంపల్సరీ రెఫరెన్స్ అనేది ఇవ్వాలి, 05. 5th ఎంట్రీ పాస్ చేస్తున్నాను. అమౌంట్ వచ్చేసి ఇక్కడ 1 lakh ఇస్తున్నాను. టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్. ఇక్కడ మనం GL ఆల్రెడీ నేను సేల్స్ అని గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను. సేల్స్ అనేది ఒక GL క్రియేషన్ చేశాను. అది ఇక్కడ ఆటోమేటిక్గా FS00 క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి, సేల్స్ 1 lakh. వాల్యూ డేట్ టుడే ఇస్తున్నాను. టెక్స్ట్ సేల్స్, బిజినెస్ ఏరియా కంపల్సరీ కాదు, ఎంటర్.
సో ఎప్పుడైతే ఎంటర్ ఇస్తామో ఇక్కడ గ్రీన్ మార్క్ టిక్ మార్క్ పడిపోతుంది. ఇలా ఇచ్చామంటే మనం అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చామని అర్థం. ఇక్కడ వాళ్ళ అడ్రస్ చూపిస్తుంది, ఇక్కడ కూడా గ్రీన్ మార్క్ చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? సేవ్ చేయాలి. చూసారా, డాక్యుమెంట్ 2505 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సక్సెస్ఫుల్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వడం జరిగింది. ఓకే, మళ్ళీ అదే పర్సన్ మీద ఇంకో ఎంట్రీ పాస్ చేస్తున్నాను. సేమ్ ఒకసారి చూద్దాం. చాలా సింపుల్ అండి, ఏం మనం పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్గా ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేయొచ్చు. బట్ కాన్ఫిగరేషన్స్ అనేది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, నీట్గా, అండర్స్టాండబుల్గా చేస్తే ఎక్కడ కూడా మిస్టేక్ అవ్వకుండా, ఎర్రర్స్ రాకుండా మన ఎంట్రీస్ అనేది పాస్ చేయొచ్చు. దాంట్లో ఎలాంటి డోకాయం ఉండదు. చాలా ఈజీగా పోస్ట్ చేయొచ్చు. బట్ కంపెనీ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా ఆలోచించుకుంటూ, అర్థం చేసుకుంటూ ఎంట్రీ పాస్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ మనకి ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, సేల్స్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది, కస్టమర్ నేమ్ వచ్చేసి డెబిట్ అవుతుంది. ఇది డెబిట్ సంబంధించిన ప్లేస్, కింద క్రెడిట్ సంబంధించిన ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. సేవ్. సో డాక్యుమెంట్ 2506 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో నేను 2 కస్టమర్ ఇన్వాయిస్ని రైట్ చేశాను అదే పేరు మీద. ఓకే, ఇంకా మీరు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటే నెంబర్ ఆఫ్ని చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆ ఇన్వాయిసెస్ ఏవైతే రైట్ చేశానో వాటిని చూడాలి అంటే పెండింగ్ బ్యాలెన్సెస్ ఎక్కడికి వెళ్ళాలి అంటే కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళాలి. FBL5N ఇక్కడ వెళ్ళి చూద్దామండి. సో ఇదే ప్లేస్ నుంచి నేను /n FBL5N ఇస్తే డైరెక్ట్గా కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ కస్టమర్ అకౌంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి వాళ్ళను సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం చేసేది రాఘవ సంబంధించింది కాబట్టి రాఘవ ప్రైవేట్ లిమిటెడ్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంపెనీ కోడ్ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లైన్ ఐటమ్స్ సెలెక్షన్, ఇక్కడ ఓపెన్ ఐటమ్స్ టుడే డేట్ ఇచ్చుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే సో చూడండి, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. ఓకే, సో కస్టమర్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, నేమ్, స్ట్రీటు, సిటీ అండ్ కంపెనీ కోడ్ అండ్ పేమెంట్ టర్మ్స్ అన్నీ చూపిస్తాయి. ఇలా రెడ్ మార్క్లో ఉన్నాయి అంటే ఇవి ఇంకా ఎంట్రీస్ పెండింగ్లో ఉన్నాయని అర్థం, ఇంకా మనం కంప్లీట్ చేయలేదు అని, క్లియర్ చేయలేదని అర్థం. టైప్ డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డాక్యుమెంట్ డేట్, నెట్ డ్యూ డేట్ చూపిస్తుంది. అమౌంట్ 2 ఇన్వాయిసెస్ రైట్ చేసాం. 1,00,000 సంబంధించిన ఒక ఇన్వాయిస్, 50,000 సంబంధించిన ఒక ఇన్వాయిస్, టోటల్గా 1,50,000 కస్టమర్ మనకి ఇవ్వాలి, మన బిజినెస్కి ఇవ్వాలి. ఓకేనా? డాక్యుమెంట్ నెంబర్ 2505 2506. ఓకే, సో ఇప్పుడు వీటిని మనం క్లియర్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళాలి క్లియర్ చేయాలి అంటే కస్టమర్ పేమెంట్ అంటే F-28లోకి వెళ్ళాలి. ఇది మనం మాన్యువల్గా క్లియర్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. F- చూడండి, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. న్యూ సెషన్కి షార్ట్కట్కి Ctrl-N, లేదు అంటే ఇక్కడికి వెళ్ళినా న్యూ సెషన్ అనేది మనం తీసుకోవచ్చు. F-28 చూడండి, పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ హెడర్ డేటా అని మనకు చూపిస్తుంది. ఓకే, డాక్యుమెంట్ డేట్ అంటే టుడే డేట్ ఇవ్వాలి. చూడండి, DZ అంటే మనకి ఇన్కమింగ్ పేమెంట్ సంబంధించిన డాక్యుమెంట్ టైప్, కంపెనీ కోడ్ అండ్ పోస్టింగ్ డేట్ ఈ రోజుది. పీరియడ్ వచ్చేసి 4th, మనం ప్రజెంట్ 4th మంత్లో ఉన్నాం. April 1 వస్తుంది, May 2 వస్తుంది, June 3 వస్తుంది, ప్రజెంట్ జూలైలో ఉన్నాం కాబట్టి ఇది 4th వస్తుంది. జాగ్రత్తగా ఈ పోస్టింగ్ డేట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఏం తీసుకుంటున్నాం, నీకు ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో దాంట్లో ఒక బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను కెనరా బ్యాంక్ ఇస్తున్నాను ఫస్ట్ది. ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నాం, మనకి 1 lakh సంబంధించిన ఒక అమౌంట్ ఉంది, 50,000 ఒక అమౌంట్ ఉంది, 1 lakh క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా తీసుకోవాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. వాల్యూ డేట్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత టెక్స్ట్, కస్టమర్ పేమెంట్. ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ అంటే ఎవరు, ఆ కస్టమర్ ఎవరు
అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రఘు ప్రైవేట్ లిమిటెడ్. సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్లో వెళ్ళాలి. చూసారా, ఇక్కడ మనకి 2 ఇన్వాయిసెస్ చూపిస్తున్నాయి. సో మనకు క్లియర్ అవ్వాల్సింది ఓన్లీ 1 lakh సంబంధించిన ట్రాన్సాక్షన్ మాత్రమే. కానీ ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ 1 lakh, అసైన్డ్ 1,50,000 ఉంది. ఇక్కడ సేమ్ వాల్యూ 1 lakh రావాలి. అప్పుడే మనకి బిల్ అనేది కరెక్ట్గా పోస్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, 50,000 మీద ఏదైతే ఉందో దాన్ని మనం అన్బ్లాక్ చేయాలి. అన్బ్లాక్ అంటే జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే అది సెలెక్షన్ నుంచి పక్కకు తప్పుకుంటుంది. 1 lakh మాత్రమే పైన మనకు సెలెక్షన్లో చూపిస్తుంది. సో అప్పుడు మనకి ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ 1 lakh, అసైన్డ్ 1 lakh మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు మనం సేవ్ చేస్తే ఒక బిల్లు క్లియర్ అవుతుంది. చూసారా, డాక్యుమెంట్ 502 వాజ్ పోస్టెడ్. ఒకసారి చూద్దాం. ఒకసారి వెళ్ళి చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి? కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళాలి. అందుకే నేను న్యూ సెషన్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. చూడండి, ఇక్కడ 1 lakh బిల్లు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది. ఇంకా ప్రజెంట్ ఓన్లీ వన్ ఇన్వాయిస్ మాత్రమే పెండింగ్లో ఉంది. ఇది కూడా క్లియర్ చేస్తాను. చూడండి, సేమ్ డేట్ ఇస్తున్నాను. అమౌంట్ ఆ పర్సనే కాబట్టి అకౌంట్ కెనరా బ్యాంక్ ఇస్తున్నాను. బిజినెస్ ఏరియా ఇదే ఇస్తున్నాను. అమౌంట్ 50,000 ఇస్తున్నాను. వాల్యూ డేట్, కస్టమర్ పేమెంట్, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. రఘు ప్రైవేట్ లిమిటెడ్ కదా, అతన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఒకే బిల్లు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అదే సెలెక్షన్ చేసేసుకుంటుంది. మళ్ళీ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ 5.3 వాజ్ పోస్టెడ్. ఓకే, 2 బిల్స్ క్లియర్ అయిపోయాయి కస్టమర్ ఇన్వాయిస్లు. ఇప్పుడు వెళ్ళి కస్టమర్ డిస్ప్లేకి వెళ్తే, లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్తే అక్కడ ఉండవు. చూడండి, రీఫ్రెష్ చేస్తున్నాను. చూసారా, నో ఐటమ్స్ సెలెక్టెడ్. చూడండి, బ్యాక్ వచ్చేసాం. మనం క్లియర్ చేసింది చూసుకోవాలంటే ఆల్ ఐటమ్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అతని పేరు మీద. చూడండి, రఘు ప్రైవేట్ లిమిటెడ్. సో మనకి టీఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. సో 1 lakh క్లియర్ అయిపోయింది. 50,000 క్లియర్ అయిపోయింది. ఓకే, సో డన్. ఇలా మనం మాన్యువల్ క్లియరింగ్ అనేది చేస్తాము. తర్వాత ఒకవేళ ఆ రఘు ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి అడ్రస్ కానీ పేరు కానీ చేంజ్ చేయాలి అంటే XD02లోకి వెళ్ళాలి. చూపిస్తాం. చూడండి, ఇదే ప్లేస్ నుంచి /n XD02 ఇస్తే డైరెక్ట్గా అతనిదే ఓపెన్ అయిపోతుంది. ఓకే, జనరల్ డేటా వచ్చేస్తే ఇక్కడ మీరు ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్రస్ మారుస్తున్నాను, HR నగర్ కాదు, ఇక్కడ వచ్చేసి బాలాజీ నగర్ మారుస్తున్నాను. స్ట్రీట్ నెంబర్ కూడా మారుస్తున్నాను. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. చూసారా, చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్ అంటే దాంట్లో ఆ రఘు ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించి స్ట్రీట్ నేము తర్వాత హౌస్ నెంబరు మార్చేశాను కాబట్టి ఇలా చూపించేస్తుంది. ఓకే, సో డన్. నెక్స్ట్ వన్, కస్టమర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XD03. ఈ XD03లో మనం జస్ట్ చూసుకుంటాం అంతే, అంతకుమించి మనం ఎలాంటి చేంజెస్ అని చేయలేము. సో కస్టమర్ మాస్టర్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ కస్టమర్ డేటాను ఎలాంటి మనం మాడిఫికేషన్స్ కానీ చేయలేము, జస్ట్ చూసుకుంటాము అంతే. XD03 చూసారా, ఇక్కడ ఒకటైనా హైలైట్ అవుతుందా? హైలైట్ అవ్వదు. మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నా ఎడిట్ అవ్వదు. డేటా ఊరికి జస్ట్ కర్సర్ బ్లింక్ అవుతుంది కానీ ఎడిట్ మాత్రం ఎక్కడ కూడా కాదు. దీన్ని XD03 అని చెప్పుకుంటాం. సో తర్వాత కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ FD10N చూద్దాం. /n FD10N ఎంటర్. సో ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి.
ఎగ్జిక్యూట్ చేయాలి. చేస్తే చూడండి 1,50,000 సంబంధించి మనం సేల్ యాక్చువల్గా 1,50,000 మనం 2 బిల్స్ రైజ్ చేసాం కస్టమర్కి. ఆ 2 బిల్స్ అనే అమౌంట్ క్లియర్ అయిపోయింది కాబట్టి మనకి ఎక్కడ కూడా బ్యాలెన్స్ అనేది చూపించలేదు, మొత్తం క్లియర్ అయినట్టుగానే చూపించేస్తుంది సేల్స్. ఎక్కడ కూడా ఇక్కడ పెండింగ్ బ్యాలెన్స్ అయితే ఏం చూపించలేదు, కస్టమర్ బ్యాలెన్స్ డిస్ప్లే. ఓకే, ఇలా అండి. ఈ విధంగా మనము కస్టమర్కి సంబంధించి ఓకే ఎలా కస్టమర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, ఎలా ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి, ఏ విధంగా మనం మాన్యువల్ కస్టమర్ పేమెంట్స్ పే చేయాలి, ఒకవేళ అడ్రస్ ఎలా చేంజ్ చేయాలి, ఏ విధంగా డిస్ప్లే చూడాలి, కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ ఎలా చూస్తామనేది ఈరోజు మీతో క్లాస్ చెప్పడం జరిగింది. సో గైస్, మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అర్థమవుతుంది అనిపిస్తే సో ఈ వీడియోకి మినిమం నేను 50 లైక్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు ఎంకరేజ్మెంట్ అదేవిధంగా మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ ఇస్తే మరిన్ని వీడియోస్తో మీ ముందరికి రావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.